హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్ 2025-26 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అనే పొజిషన్కి అయితే మనకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి ఏప్రిల్ 30 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ చేశారు. సో లాస్ట్ డేట్ వచ్చేసి మే 20 అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఆ లోపు అయితే మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్లో 250 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ మేనేజర్ ఐటీలో 250 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా 500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించిన శాలరీ స్ట్రక్చర్ ఎలా ఉందంటే 48,480 రూపీస్ నుంచి 85,920 రూపీస్ బేసిక్ పేనే ఉంది. సో మీకు అన్ని ఎలవెన్స్లో కలుపుకుంటే అప్రాక్సిమేట్లీ 85,000 to 90,000 అయితే శాలరీ అనేది ఉంటుంది. సో చెప్పాలంటే ఇది గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్లో జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకైతే ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచి శాలరీ ఉంది, అలాగే తర్వాత ఇంక్రిమెంట్స్ కూడా చాలా బాగుంటాయి. సో మిగతా డీటెయిల్స్ అయితే చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాస్ట్ వైజ్గా వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. ఎస్సీకి వచ్చేసి 37 ఉన్నాయి. అలాగే ఎస్టీకి వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ అండ్ ఐటీ రెండు డిపార్ట్మెంట్స్లో 18. ఓబీసీకి చూసుకున్నట్లయితే 67. ఈడబ్ల్యూఎస్ 25. అన్రిజర్వ్డ్లో 103. సో టోటల్గా 250 500 వేకెన్సీస్ అయితే ప్రతి ఒక్కరికి వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు వీటికైతే. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఏప్రిల్ 30 స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మే 20 వరకు అయితే ఉంది. సో ఆ లోపే మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వదు కాబట్టి. సో దీనికి ఎవరు అప్లై చేసుకోవాలంటే ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. సో దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్కి వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. గ్రాడ్యుయేషన్తో పాటు CA, CME, ICWA, CS సో ఇవైతే ఉండాలి. లేదంటే ఫుల్ టైం రెగ్యులర్ MBA కానీ MMS కానీ PGDM, PGDBM విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫినాన్స్ విత్ 60% మార్క్స్. సో ఫినాన్స్లో MBA కానీ MMS, PGDM, PGDBM సో ఈ స్పెషలైజేషన్లో ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి 60% మార్క్స్ అయితే ఉండాలి. సో ఒకవేళ SC, ST, OBC, PW క్యాండిడేట్స్కి అయితే 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది. సో దీనికి మినిమం ఏజ్ వచ్చేసి 22 ఇయర్స్ ఏజ్ అయితే ఉంది. మ్యాక్సిమం వచ్చేసి 30 ఇయర్స్ అయితే ఏజ్ ఉంది. సో అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. అసిస్టెంట్ మేనేజర్ ఐటీ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే సేమ్ 22 to 30 ఇయర్స్ అయితే ఉంది. దీంట్లో ఫుల్ టైం BE, BTech, MCA, MSc IT, MS, MTech, 5 years ఇంటిగ్రేటెడ్ MTech, డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అలాగే IT, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, డాటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ AI, సైబర్ సెక్యూరిటీ. సో ఇలా ఈ బ్రాంచెస్లో BE కానీ BTech కానీ MCA, MSc ఎవరైనా సరే వీటికైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే వీటితో పాటు మీకు ఇక్కడ అడుగుతున్నారు మినిమం 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ IT డొమైన్. సో IT డొమైన్లో మీకు ఒక 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో దేనిపైన ఉండాలంటే క్లౌడ్ ఆపరేషన్స్, డెవ్స్కోప్స్, కుబెర్నెట్స్, నెట్వర్కింగ్, డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, SOC అనలిస్ట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, స్క్రిప్టింగ్, Gen AI, మెషిన్ లెర్నింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, మైక్రోసాఫ్ట్ విండోస్, లైనక్స్, యూనిక్స్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, డేటా సెంటర్ ఆపరేషన్స్, API డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్. సో వీటిలో ఏదో ఒక దానిపైన మీకు ఒక 1 year అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. సో IT డొమైన్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఇది. సో దాంట్లో దేనిపైన మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న 1 year మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ 18 to 30 years అనుకున్నావు కదా. సో ఇక్కడ
ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఉంది, ఓబీసీ వాళ్ళకైతే 3 years ఉంది ఎక్స్ట్రా, పీడబ్ల్యూడి వాళ్ళకి 10 years ఉంది, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 10 years ఉంది. సో 30 + 5 35 years, 30 + 3 33 years, 30 + 10 40 years. సో ఇలా మీరైతే ఏజ్ క్యాలిక్యులేషన్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చాలా గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. ఒకసారి ఈ గైడ్లైన్స్ అయితే మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు. అయితే మీకు జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి 2 years అయితే మీకు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. సో 2 years తర్వాత మీ జాబ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అయితే దాంతోపాటు సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది ఉంది. ఇది ఎందుకోసం అంటే మీరు ఇదే బ్యాంకులో ఖచ్చితంగా ఒక 3 years అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 3 years వర్క్ చేయాలి కాబట్టి దానికోసం 2,50,000 రూపీస్ అయితే బాండ్ అనేది రాయించుకుంటారు. ఒకవేళ మీరు 3 years వర్క్ చేయకపోతే 2,50,000 అనేది కంపెనీకి పే చేయాల్సి ఉంటుంది. లేదంటే 3 years వర్క్ చేసిన తర్వాత మీరు ఏ బ్యాంక్లో అయినా వర్క్ చేసుకోవచ్చు. అయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది మీకు. సో ఈ ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి Part 1 Part 2గా డివైడ్ చేశారు. అయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 questions 25 marks అయితే ఉంటుంది. అలాగే రీజనింగ్ నుంచి 25 questions 25 marks అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 questions 25 marks అయితే ఉంటుంది. దాంతోపాటు ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలవెంట్ టు ద పోస్ట్ దానికి 75 marks 75 questions 150 marks. సో ఓవరాల్గా 150 questions-కి 225 marks అయితే ఉంటాయి. సో దీనికి వచ్చేసి 150 minutes అంటే 2 hours 30 minutes అయితే టైం ఉంటుంది మీకు. సో ఈ 2 hours 30 minutesలో మీరైతే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీకు పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ అంటే నెగిటివ్ మార్క్స్ కూడా ఉంది. ఆ నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 25% అంటే మీకు 0.25% అయితే నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. సో ఒకసారి చక్కగా క్లియర్గా చదువుకున్న తర్వాత మాత్రమే మీరు అనేది ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో మీకు సెలక్షన్ ప్రాసెస్లో ఆన్లైన్ టెస్ట్ తర్వాత గ్రూప్ డిస్కషన్ అనేది ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కూడా ఉంటుంది. ఒకవేళ ఉండొచ్చు లేకపోవచ్చు, బట్ మెన్షన్ అయితే చేశారు, ఉంటే ఉంటుంది. దాని తర్వాత ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. ఇంకా మీకు ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో అయితే అమరావతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి ఈ సిటీస్లో అయితే మీకు ఉంటుంది. అలాగే తెలంగాణలో చూసుకున్నట్లయితే హైదరాబాద్, వరంగల్ సిటీస్లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది. సో సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో కెరియర్ అయితే బ్యాంకింగ్ సెక్టర్లో చాలా బాగుంటుంది. ఎలాంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. సో హౌ టు అప్లై అని ఇచ్చారు, ఆన్లైన్లోనే ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మీకు అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి వచ్చేసి 177 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అలాగే అదర్ కేటగిరీ క్యాండిడేట్స్కి వచ్చేసి 1180 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఇదైతే ఖచ్చితంగా అందరూ ఆన్లైన్లోనే పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మీకు www.unionbankofindia.co.in అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ రిక్రూట్మెంట్స్ అనే పేజ్ ఉంటుంది. సో ఆ పేజ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు కెరియర్ ఓవర్వ్యూ పేజ్ అనేది ఉంటుంది. సో అక్కడ క్లిక్ టు వ్యూ ద కరెంట్ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. అది పిక్ చేసుకున్న తర్వాత యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్ 2025-26 స్పెషలిస్ట్ ఆఫీసర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అని ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే మీరు అప్లికేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో అప్లై చేసే ముందు అయితే ఒకసారి డీటెయిల్స్ అయితే క్లియర్గా చెక్ చేసుకోండి. అప్లై చేసుకునేటప్పుడు కూడా మీ డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఇవ్వండి. ఒకవేళ ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా తర్వాత మీకు ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది కాబట్టి 1-2 సార్లు అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీ డీటెయిల్స్ అన్నీ కూడా. సో ఇది ఫ్రెండ్స్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మంచి నోటిఫికేషన్ అని చెప్పవచ్చు, మంచి జాబ్ ఆపర్చునిటీస్. సో ఖచ్చితంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నా సరే తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.